హయాత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంబీబీఎస్ సీట్ల ఘరానా మోసగాడు అరెస్ట్. ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానని భారీ మొత్తంలో వసూలు. హయాత్ నగర్ కు చెందిన చంద్రకాంత్ గౌడ్ అరెస్ట్ చేసిన పోలీసులు రాజకీయ నాయకులు ప్రముఖులతో పరిచయాలు అంటూ డబ్బులు వసూలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలో సీట్లు ఇప్పిస్తానని భారీ మోసానికి పాల్పడ్డ చంద్రకాంత్ కరీంనగర్ ఆనందరావు మెడికల్ కాలేజీలో సీటు ఇప్పిస్తానని 1 కోటి రూపాయలను వసూలు చేసిన చంద్రకాంత్ కాలేజీలో సీటు రాకపోవడంతో మోసపోయామని రాచకొండ పోలీసులను ఆశ్రయించిన బాధితుల ఫిర్యాదుతో చంద్రకాంత్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. వాళ్ళకి అమౌంట్ ఇచ్చినావు కదా సార్. ఎంత ఇచ్చినావు? 52 లక్షల రూపాయలు ఆయనకు ఆల్రెడీ ఇచ్చిన. ఎవరికి ఇచ్చినావు? చంద్రకాంత్ గౌడ్. 52 లక్షల వాళ్ళ భార్య పేరు అకౌంట్ మీద ఇచ్చిన. ఆయన ఎవరి పేరు మీద అకౌంట్ ఏమంటే ఆవర్ల పేరు మీద అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసిన. ఆ పైసలు మనకు మొత్తం రావాల్సింది. ఈయన మొత్తం ఫ్రాడ్ చేసి 100 మందిని బాధితులను కూడా వాళ్ళు పొట్టన పెట్టుకుని. ఏం ఫ్రాడ్ చేసిండు? మెడికల్ సీట్ ఇప్పిస్తాను డబ్బులు ఇస్తుండ్రు. ఆమె తండ్రి దగ్గర కొడుకుల దగ్గర మాయ మాటలు మోసగిరి మాటలు చెప్పి అంతో ఇంతో కాదు. ఇటువంటి బాధితులు మీరు చూస్తారు. రేపటి నాడు మీరు అన్ని తోగి తీస్తే అవి అన్ని బయటికి. ఇప్పుడు ఆయన మీద కనీసం ఒక 5-4 కేసులు ఉన్నాయి. ఆ కేసులు మీరు విచారించి ఆయన మీద గట్టిమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. ఇప్పుడు ఎన్ని కోట్లు? ఇప్పుడు దాదాపు సుమారు ఎంత ఉంటుంది? దాదాపు 150 మంది మెంబర్స్ ఉన్నారు ఆయన దగ్గర. నీ ఒక్కొక్క మంది నీకు వాళ్ళు మనకు ఫోన్ చేస్తున్నారు. నేనైతే వాళ్ళకి చేయట్లేదు. నా బాధకు నేను వచ్చిన. కానీ వాళ్ళు మేము కూడా బాధితులని వాళ్ళు వచ్చుకుంటున్నారు. ఆ బాధితులను కూడా మీరే నెంబర్ మీరు తీసుకోండి. మీరు వాళ్ళని అడగండి. మీరు విచారించండి. న్యాయ నిర్ధారణ తెలిసిపోతుంది కదా ఎప్పుడైనా. దాన్ని విచారించి ముందుకు తీసుకెళ్ళండి. మీ దగ్గర మొత్తం టోటల్గా ఇప్పుడు సుమారుగా ఎంత ఉండొచ్చు అందరికీ? నేను అనుకుంటున్నా నేను 100 కోట్ల వరకు ఒక్కొక్కరికి 75 లక్షలు 80 లక్షలు చేయాలి ఆయన. ఇప్పుడు నాకే 52 లక్షలు అన్నప్పుడు నేను వాని దగ్గర 2 లక్షలు 3 లక్షల క్యాండిడేట్ ఎవరు లేరు. ఆయన దగ్గర 50 లక్షల కంటే పై మాటలే. నా పేరు ఎం జవహర్లాల్ అండి. నేను మా తమ్ముడు సీట్ కొరకు మేము ఈ మన చంద్రకాంత్ అలియాస్ చింటూ వాళ్ళ ప్రాపర్ వచ్చేసి మనకు గౌతమ్ నగర్ హయత్ నగర్ అనేది. అయితే ఎంబీబీఎస్ సీట్ ఇప్పిస్తాను ఇంచుమించు మా దగ్గర నుంచి ఒక 50-60 లక్షలు తీసుకొని మమ్మల్ని ఆయన ఆఫీస్కి పోతే మా పైసలు మాకు ఇయ్యని ఒక 1 ఇయర్ తర్వాత పోతే ఒక 5-6-10 మంది ఒక 4-5 మందిని రౌడీ షీటర్లను పెట్టుకొని డోరేసి మీరు ఈ నుంచి ఎట్లా పోతారు, మీరు ఎట్లా నువ్వు మీ నాన్న చంపేస్తే ఎవరు మిమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు అని బెదిరించుండు. కులాన్ని బట్టి అడ్డగోలుగా తెచ్చారు. మీరు మిమ్మల్ని ఈ నుంచి పోతే మిమ్మల్ని ఎవడని మాకు ఎమ్మెల్యేలు తెలుసు, ఎంపీలు తెలుసు, నాకు సీఎం రేవంత్ రెడ్డి తెలుసు అని చెప్పి ప్రభుత్వం పైన మేము ప్రభుత్వంలో మనం చంపేస్తే ఎవడు అడుగుతాడు అని చెప్పేసి ఇప్పుడు ఈరోజు రేపు ఇస్తా మాకు అక్కడ జడ్చల కంప్లైంట్ ఇస్తే జడ్చలలో అక్కడ వచ్చి పేపర్ రాసి అక్కడ ఉన్న ఎస్ఐతో మాట్లాడి సార్ నేను ఇచ్చేస్తాను మాతో పేపర్లు కూడా రాసిన అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. మాతో ఇచ్చిన ఎవిడెన్స్ ఉన్నాయి. వాళ్ళ భార్య పేరు పైన వేసాము మేము, ఆయన పేరు పైన వేసినాము, ఇంకోటి ఎవరో ఆల్రెడీ అందరిపైన వేసాము. అయితే ఇట్లా ఇప్పటికీ బాధ్యతలు ఇంచుమించు 21 స్టేషన్లలో మన స్టేట్ వైజ్లో 21 స్టేషన్లో కేసు అయినట్టు మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంతకుముందు ఒక 6 మంది హన్మాడ మన వరంగల్లో కూడా ఒక కేసు అయితే అక్కడ ఒక 6 డేస్ రిమాండ్ చేశారు. అక్కడ నుంచి తప్పించుకుంటూ మొత్తం తప్పించుకుంటున్నాడు. ఇప్పటికీ నాకు చెప్పాలంటే ఒక కార్ కూడా 10 కార్లు ఉన్నాయి. ఏ కార్లకు కూడా ఆయన పేరు లేదు, ఏం లేదు. మరి దొంగతనం అది కూడా చేస్తుండు, అది కూడా ఎంక్వైరీ చేయాలి. మరి ఈయన వృత్తి ఏదేం చేస్తుండు, దొంగతనం చేస్తుండు అన్ని. మరి ఎప్పుడు వచ్చినా కొత్త కార్లలో వస్తుంటాడు. మరి ఇక్కడి నుంచి సంపాదిస్తుండే ఎందుకన్నా డబ్బులు ఏమనంటే నేను చంపేస్తే అడిగేటోడు లేడని బెదిరిస్తాడు. ఆఫీసులలో పోతే డోర్లు వేసేసి ఒక 5 మందిని కూర్చోబెట్టి చంపేస్తే ఎవరు అడుగుతారని చంపేస్తా అంటారు. రాత్రి పగలు అడ్డగోలుగా రాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తే ఏం నా కొరకు ఆడుకో కేసు అయితే నువ్వు పేపర్ ఎందుకు పెట్టినావు, ఆ సీఐకి ఎందుకు ఫోన్ చేసినావు మా నాన్నని బెదిరిస్తుండు. ఇది మరి మాకు ఈయనతో ప్రాణహాని కూడా ఉంది. మాకు ఎక్కడైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఈయన బాధ్యతలు మళ్ళొకసారి రిపీట్ కాకుండా పోలీస్ శాఖను కోరుకుంటూ వీళ్ళని ఈయనకు తగిన బుద్ధి చెప్పి ఇలాంటి వృత్తి మళ్ళీ ఇలాంటి వృద్ధి చేయకుండా చూడాలని నేను పోలీస్ స్టేషన్ సవినయంగా కోరుకుంటున్నాను.